Next one, 501 question. 501. Which of the following scale is based on bond energy for measuring electronegativity? సో బాండ్ ఎనర్జీస్ ప్రకారం ఎలక్ట్రోనెగటివిటీని బాండ్ ఎనర్జీస్ ప్రకారము ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రోనెగటివిటీని దేనిలో కొలుస్తామంటే పౌలింగ్ స్కేల్లో కొలుస్తాం. ఎందులో కొలుస్తాము? పౌలింగ్ స్కేల్లో కొలవడం జరుగుతుంది. 502. నాన్ మెటాలిక్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్ డిపెండ్స్ ఆన్. నాన్ మెటాలిక్ నేచర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? నాన్ మెటాలిక్ నేచర్ అనేది ఎలక్ట్రో నెగిటివిటీ మీద డిపెండ్ అవుతుంది. మెటాలిక్ నేచర్ అనేది ఎలక్ట్రో పాజిటివిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇదేమో మెటాలిక్ నేచర్, ఇదేమో నాన్ మెటాలిక్ నేచర్. నాన్ మెటాలిక్ నేచర్ ఏమో ఎలక్ట్రో నెగిటివిటీ, మెటాలిక్ నేచర్ ఏమో ఎలక్ట్రో పాజిటివిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 503 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ యాక్టివ్ మెటల్? ఇందులో మోస్ట్ యాక్టివ్ మెటల్ ఏంటి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం. ఏది ఎక్కువ యాక్టివ్ ఉన్న మెటలు? రుబీడియం. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం రేడియో యాక్టివ్. కాబట్టి దీని గురించి చర్చించాం. పైనుంచి కిందికి వచ్చిన కొలది ఇందులోపల యాక్టివిటీ పెరుగుతుంది, చర్యాశీలత పెరుగుతుంది. కాబట్టి అన్నిటికంటే ఎక్కువ సీజియం ఉంటుంది. సీజియం లేదు కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ ఏది తీసుకోవాలి? రుబీడియం. సో రుబీడియంకు ఎక్కువ యాక్టివ్ మెటల్గా మనము తీసుకోవచ్చును. నెక్స్ట్ 504 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెమీ మెటల్ ఆర్ మెటలాయిడ్? ఇందులో సెమీ మెటల్ లేదా మెటలాయిడ్ ఏంటి? సో సోడియం అనేది మెటలే, గ్యాలియం మెటలే, ఇండియం కూడా మెటలే. జెర్మేనియం ఈజ్ ద మెటలాయిడ్. జెర్మేనియం అనేది మెటలాయిడ్, అర్ధలోహము. మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి, నాన్ మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్ట్ 505. ద మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ ఇన్ ఏ పీరియడ్ ఈజ్. మెటాలిక్ నేచర్ డిక్రీజెస్, నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. మెటాలిక్ నేచర్ ఏమో డిక్రీజ్ అవుతుంది, నాన్ మెటాలిక్ నేచర్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్.